మంజుల సుందర్కి పెళ్ళవుతుంది. మంజుల అత్తారింట్లో అడుగు పెడుతుంది. అత్త నాగమణి చాలా సంతోషంగా ఉంటుంది. తనలో తాను, అమ్మయ్యా, పెద్ద కోడలు నేను కోరుకున్నట్టే దొరికింది. అలాగే చిన్న కోడలు కూడా దొరికితే ఇక ఈ జీవితానికి అదే చాలు దేవుడా, అంతకు మించిన కోరికలేం లేవు అని అనుకుంది. తర్వాత జరగబోయే కథని ఇప్పుడు చూద్దాం. ఆకాష్ కాలేజ్కొస్తాడు. మనసులో, ఆ రోజు అన్నయ్య పెళ్లి చూపుల రోజు సీతారతో ఫోన్లో మాట్లాడినప్పుడు సినిమాకు వస్తానని చెప్పిన నేను మళ్ళీ నెల రోజుల తరువాత ఈరోజు కాలేజ్కొచ్చాను. సీతారని ఎలా ఫేస్ చేయాలో ఏంటో, తన కోపాన్ని ఎలా బుజ్జగించాలో ఏంటో అనుకుంటూ భయంగా లైబ్రరీకి వెళ్తాడు. సితార కూర్చొని బుక్ చదువుతూ ఉంది. ఆకాష్ సితార దగ్గరికి వెళ్ళాడు. సితార ప్రశాంతంగా చదువుకుంటూ ఉంది. ఆకాష్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, హాయ్ సీతారా అంటాడు నవ్వు మొహం పెట్టుకొని. సితార తలపైకెత్తి ఆకాష్ని చూడగానే అప్పటి వరకు తన ముఖంలో ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మటుమాయమైపోతుంది. తన ముఖం కోపంతో ఎర్రగా మారిపోతుంది. కళ్ళు నిప్పుగోళాల్లాగా మారిపోతాయి. ఆకాష్కి పరిస్థితి అర్థమైపోయింది. మనసులో, మరి కాసేపట్లో ఇక్కడొక పెద్ద యుద్ధం జరగబోతుంది, డౌటే లేదు. అయితే క్షణాల్లోనే సితారకి ఏదో తట్టడంతో వెంటనే ఆకాష్ని చూసి ఒక కృత్రిమ నవ్వు నవ్వి అతనెవరో తెలీదన్నట్టు మళ్లీ తల వంచుకొని బుక్లో లీనమైపోతుంది. ఐఎమ్ సారీ డియర్, నేను చెప్పేది విను. ఎవరు మీరు? నాకెందుకు సారీ చెప్తున్నారు? అసలు మీరేం చెప్పాలి, నేనేం వినాలి? అంటుంది గట్టిగా. సైలెంట్, ఎవరూ మాట్లాడకూడదు. డోంట్ డిస్టర్బ్ ది లైబ్రరీ. మేడం, ఇతనెవరో ఇందాకటి నుండి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. మిస్టర్, సైలెంట్గా చదువుకుంటే చదువుకోండి, లేదా బయటికెళ్ళిపోండి. సారీ మేడం అని సైలెంట్గా బయటికెళ్ళిపోతాడు ఆకాష్. మంజుల ఉదయాన్నే 5 గంటలకే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి కళ్ళపి చల్లి ముగ్గేస్తుంది. తర్వాత తలంటు స్నానం చేసొచ్చి దేవుడికి దీపారాధన చేసి వంటగదిలోకెళ్ళి వంట చేస్తుంది. అగరొత్తుల వాసన చుట్టుపక్కల ఇళ్లకు గుబాలిస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలోని అత్తలు ఇలా అనుకుంటుంటారు, ఆహా, ఎన్నాళ్లయింది ఇంత పొద్దున్నే అగరొత్తుల వాసన చూసి. మంజుల వేసిన ముగ్గు చూసి మరో అత్త, ఎంత పెద్ద ముగ్గో, ఎంత అందంగా వేసింది పిల్ల. ఈ ముగ్గు వల్ల వీధికే కలొచ్చింది. మన కోడళ్ళు ఉన్నారెందుకు, బారెడు పొద్దెక్కేదాకా నిద్రలేవరు. ఆహా, కొత్త కోడలొచ్చాక నాగమనింటికి కొత్త కలొచ్చింది. నాగమణి చాలా అదృష్టవంతురాలు, మంచి కోడలు దొరికింది. అంతేనా, నాగమణి కోడలు ఎంతో అనుకోగలది, కలుపుగోలుగలది. వాటన్నింటికి తగ్గట్టే మంచి అందం, గుణం కూడా పెట్టాడు దేవుడు. ఇట్లాంటి కోడలు దొరకాలంటే పెట్టి పుట్టుండాలి, మనకా అదృష్టం లేదులే అని ఉస్సూరుమంటారు. నిద్రలేచి హాల్లోకొచ్చిన నాగమణి ఇల్లు కలకలలాడుతూ ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది. అత్తగారు హాల్లోకి రావటం చూసి కాఫీ కలిపి తీసుకొస్తుంది కోడలు. కోడలి పద్ధతి చూసి చాలా సంతోషిస్తుంది నాగమణి. కాఫీ తీసుకోండి అత్తయ్యా. అలాగేనమ్మా అని కాఫీ తీసుకుని రుచి చూసింది. ఆహా, కాఫీ బ్రహ్మాండంగా ఉందమ్మా. రోజు నా చేత్తోనే పెట్టుకొని తాగి తాగి నా చేతి రుచి నాకు నచ్చకుండా పోయింది. పైగా ఈ వయస్సులో రోజు నేనే అన్ని పనులు చేసుకోవాలంటే ఓపికండక రుచి పచ్చి వదిలేసి అట్టో ఇట్టో వంటలు పూర్తి చేసేసేదాన్ని. ఇక నుండి మీరు విశ్రాంతి తీసుకోండి అత్తయ్యా, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా కోడలా. అప్పుడే సుందర్ అక్కడికొస్తాడు. మంజు, నేను పొలం వరకు వెళ్ళొస్తాను అని వెళ్లబోతుండగా, ఒక్క నిమిషం ఉండండి, ఎదురొస్తాను అని భర్తకెదురొచ్చింది. సుందర్ వెళ్ళిపోయాడు. అది చూసి నాగమణి ముచ్చటపడింది. ఈలోగా లోపల నుండి ఆకాష్, అమ్మా, వేన్నీళ్లు పెట్టవా? అయ్యో, మర్చిపోయాన్రా. మరిదిగారు, వేణీళ్లు బాత్రూంలో పెట్టేశాను, మీరెళ్ళి స్నానం చెయ్యండి. అలాగా, థ్యాంక్స్ వదినా అని వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ల పట్ల కోడలి బాధ్యత చూసి నాగమణికి ఆనందమేసింది. ఆకాష్ స్నానం చేసి కాలేజ్కి రెడీ అయ్యొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. టేబుల్ మీద చాలా పాత్రలు పెట్టున్నాయి. తనలో తాను,
ఇదేంటి ఎప్పుడూ ఒకే పాత్ర ఉండేది, ఈరోజు 3 పాత్రలున్నాయి. అని వాటి మూతలు తీసి చూసి, ఆహా, పూరి, వడ, పెసర దోశ. ఏంటమ్మోయ్, సడన్గా నీకు ఇంతోపిక ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడూ ఆ ఇడ్లీ ఒకటే చేసి పెట్టేదానివి కదా. ఇవన్నీ చేసింది నేను కాదురా, మీ వదిన. అలాగా, అయితే ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే, ఫుల్గా లాగించాల్సిందే. అని ప్లేట్లో టిఫిన్ పెట్టుకోబోతుండగా వంటగదిలో నుండొస్తూ మంజుల, ఆగండి మరిదిగారు. ఏమొదినా, ఎందుకు? నేనున్నాను కదా వడ్డించడానికి. అమ్మకి ఓపికండటం లేదని రోజు మేమే పెట్టుకొని తినటం అలవాటైపోయిందొదినా. ఇక నుండి మీకు అవసరం లేదు, నేనున్నాను కదా అని టిఫిన్ వడ్డిస్తుంది. ఆకాష్ తింటాడు. ఆహా, టిఫిన్ సూపర్ వదినా, చిత్తగొట్టేసావనుకో అంటూ పొగిడాడు. మంజుల నవ్వింది. టిఫిన్ చేసేసి కాలేజ్కి వెళ్ళిపోతాడు ఆకాష్. కాలేజ్లో సితార క్లాస్ రూమ్కొస్తాడు ఆకాష్. ఆకాష్ని చూసిన సితార లేచి కోపంగా బయటికెళ్ళిపోతుంది. ఆకాష్ కూడా సితారని వెంబడిస్తూ వస్తాడు. నాకు అర్థమైంది, నువ్వు చాలా కోపంగా ఉన్నావని. ఎవరండి మీరు? మనిద్దరికీ ఇదివరకు పరిచయం ఏమైనా ఉందా? నన్నెందుకు విసిగిస్తున్నారు? పరిచయం లేదా? నేను నీ ఆకాష్ని కానా? అలాగా, నువ్వింకా బ్రతికే ఉన్నావా? నెల రోజుల క్రితమే చచ్చిపోయావనుకున్నాను. ఆ మాటకి షాక్ అవుతాడు ఆకాష్. నీకెంత కోపం ఉంటే మాత్రం మరీ అలా అంటావా? మరి లేకపోతే నెల రోజుల క్రితం ఫోన్లో సినిమాకొస్తానని చెప్పినవాడు అడ్రస్ లేకుండా పోతే ఏమనుకోవాలి? నీ కోపానికి అర్థం ఉంది, కానీ నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి కదా. సరే, నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేసినా నా కోపం తగ్గదు. సితార చాలా మొండి రకం కావడంతో ఇక లాభం లేదనుకొని సితార కాళ్లపై పడి, ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అని బ్రతిమాలడంతో సితార ఇగో సాటిస్ఫై అయింది. కోపం తగ్గి కూలైపోయింది. సరే చెప్పు హమ్మయ్యా అనుకొని పైకి లేచాడు ఆకాష్. అలా సరదాగా క్యాంటీన్కి వెళ్ళి కూర్చుందాం, అక్కడ మాట్లాడుకుందాం. సరే, ఇద్దరూ క్యాంటీన్కి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు. అనుకోకుండా మా అన్నయ్యకి పెళ్లి చూపులకి వెళ్ళటం, పెళ్లి కుదరటం, వెంటనే పెళ్లి పెట్టుకోవటం అన్నీ జరిగిపోయాయి. నెల రోజులుగా నిన్ను కలవలేకపోయాను. ఫోన్ చేసి మాట్లాడదామంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యవు. ఓ, అదా విషయం. అయితే మన పెళ్ళికి లైన్ క్లియర్ అయిపోయిందన్నమాట. అవును. అయితే మీ ఇంట్లో వాళ్ళకి నన్నెప్పుడు పరిచయం చేస్తావు? మన లవ్ మ్యాటర్ ఎప్పుడు చెప్తావు? మా వాళ్లతో వచ్చి ఎప్పుడు మాట్లాడతావు? 2 నెలల్లో మన ఎగ్జామ్స్ అయిపోతాయి. సో మన ఇద్దరి పీజీ అయిపోతుంది కదా, అప్పుడు చేస్తాను. సరే అంది సితార. 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోయాయి. ఒకరోజు ఆకాష్ సితారని తీసుకుని ఇంటికొస్తాడు. ఎవర్రా ఈ అమ్మాయి? తన పేరు సితారా అమ్మా. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు షాక్ అయింది నాగమణి. అత్త కుర్చీ పక్కనే నిలబడి ఉన్న మంజుల పెదాలపై చిన్నపాటి చిరునవ్వు ప్రత్యక్షమైంది. మనసులో సుందర్, నాకెప్పుడో తెలుసురా నువ్వెవరినో ప్రేమిస్తున్నావని అని అనుకున్నాడు. హాయ్ ఆంటీ అని కాలు మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చుంది సితార. సితార ప్రవర్తన నాగమణికి నచ్చలేదు. మనసులో, ఈ పిల్లకి పెద్దవాళ్లంటే గౌరవమే లేదు, కాబోయే అత్తగారినని కనీస మర్యాదగా కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలని కూడా తెలీదు, పైగా నా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుంది అని అయిష్టంగా ముఖం పెడుతుంది. ప్రేమిస్తే మాత్రం ఇలా నేరుగా ఇంటికి తీసుకొచ్చేస్తావా? వాళ్ళింటికెళ్ళి మర్యాదపూర్వకంగా పెళ్లి చూపులు చూసుకోవాలి కదా, వాళ్లతో మాట్లాడాలి కదా. ఇక పెళ్లి చూపులు చూసుకునేదేముంది? మేమిద్దరం ఆల్రెడీ చూపులు చూసుకునే కదా ప్రేమించుకున్నాం. కావాలంటే మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. పెద్దవాళ్లం, మాకంటూ కొన్ని పద్ధతులుంటాయమ్మా. అవి మీ కాలానికి సరిపోయాయి, ఇప్పుడు కాదా ఆంటీ అని ఎదురు సమాధానం చెప్పింది. అప్పుడు నాగమణి మనసులో, పెద్ద కోడలు నేనేదైనా ఒక్క మాట మాట్లాడితే ఎదురు తిరిగి మాట్లాడదు. అలాంటిది ఈ కాబోయే చిన్న కోడలు ఇంట్లో అడుగు పెట్టకముందే నన్నెదురించి మాట్లాడేస్తుంది. నా కోరిక దేవుడు కొండెక్కించేలా లేడు.
అమ్మో, ఈ పిల్ల నా ఇంటి కోడలైతేనా నా ఇల్లు నేను అనుకున్నట్టుగా ఉండదు. ఈ పెళ్లికి ఒప్పుకోకూడదు. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? ఏంట్రా మాట్లాడేది? అయినా అసలు పెద్దవాళ్ళకి తెలియకుండా ఈ ప్రేమలేంటి? నాకీ పెళ్ళి ఇష్టం లేదు. అనడంతో సితారా, ఆకాష్ ఇద్దరూ షాక్ అవుతారు. కోపంగా సోఫాలో నుండి పైకి లేచి సితారా, చూడు ఆకాష్, నేను నీకు కావాలనుకుంటే మీ వాళ్ళనొప్పించి మా ఇంటికి తీసుకురా. నేను మా వాళ్ళనొప్పిస్తాను. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందాం. అలా కుదరకపోతే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. చాయిస్ నీదే, తేల్చుకొని నాకే విషయం చెప్పు అని వెళ్ళిపోయింది. సితార ప్రవర్తన చూసి షాక్ అయింది నాగమణి. మంజులా, సుందర్ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఆకాష్ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉండిపోతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.